Why didn't Arhan go to school? Virus. You have virus? ఇవాళ మా ఆమీర్కి వ్యాక్సిన్ ఉంది అండ్ అర్హాన్కి కూడా ఒకసారి ఫాలో అప్ చెకప్ చేసుకుందామని చెప్పి. మా ఆమీర్ వెయిట్ మెయిన్లీ ఐఎమ్ షూర్ అందరు మదర్స్ చాలా క్యూరియస్ ఉంటారు ప్రతిసారి చెకప్కి వెళ్ళినప్పుడు వెయిట్ ఏంటి చెక్ చేయడానికి. తను మెయిన్లీ వచ్చి నాకు మీ హక్కా బాటిల్ వల్ల నాకు యూజ్ అయింది అన్నారు. ఐ ఫీల్ సో బ్లెస్డ్. Not bad, but I don't want you to get అబ్బా ఓ మై గాడ్ नहीं मेरा बच्चा నిజంగా హ్యాట్స్ ఆఫ్ మన పేరెంట్స్కి. అంత బాగా మమ్మల్ని చూస్తున్నారు అండ్ మమ్మల్ని ఇవాళ ఈ పొజిషన్లో వచ్చేటట్టు చేశారు. అండ్ థ్యాంక్స్ టు మై కిడ్స్. హాయ్ గైస్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై తెలుగు ఛానల్ సమీరా షరీఫ్ వ్లాగ్స్ తెలుగు. ఓకే, సో మా అర్హాన్ ఏం చేస్తున్నాడు ఇవాళ? మా అర్హాన్ ఎందుకు స్కూల్కి వెళ్ళలేదు చూడండి. వాట్ హ్యాపెన్ మమ్మా? ये भी डस्टबिन वाले बॉक्स में डालो. अरहान को क्या हुआ? Why didn't Arhan go to school? Why didn't Arhan go to school? Virus. You have virus? Or virus in the air? You're unwell? Okay. Where are we going today? Doctor. Why? Amir vaccine. Amir has his vaccine. మా అర్హాన్కి ఫుల్ జలుబు అయిపోయింది. కమ్ హియర్ బేబీ. ఫుల్ కోల్డ్ అయిపోయింది. నైట్ పాపం డిస్టర్బ్ అయ్యి లేచేసాడు కోల్డ్ వల్ల. 5 o'clockకి లేచి 6:30 వరకు పడుకోలేదు, రైట్? అండ్ ఆల్సో హీ హెస్ గాట్ రన్నింగ్ నోస్. మమ్మ క్లీన్ చేస్తానంటే మమ్మకి క్లీన్ చేయనివ్వడు, సెల్ఫ్ క్లీన్, రైట్? గుడ్ బాయ్. అండ్ మీరు టైటిల్ కామెంట్ అన్ని చూసారు కాబట్టి ఇవాళ మా ఆమీర్కి వ్యాక్సిన్ ఉంది అండ్ అర్హాన్కి కూడా ఒకసారి ఫాలో అప్ చెకప్ చేసుకుందామని చెప్పి. జస్ట్ లైక్ దట్ బోల్ వీడియో మే. సో బ్రేక్ఫాస్ట్ అయిపోయింది, టాబ్లెట్ వేసుకోవాలి. సప్లిమెంట్స్ యాక్చువల్లీ నేను ఏం వేసుకున్నా చూపిస్తా. సో డాక్టర్ నాకు ఇది రికమెండ్ చేశారనమాట ఫర్ 2 months. నేను రెగ్యులర్గా ఫస్ట్ వేసుకోకపోతే లాస్ట్ టైం ఫాలోఅప్కి వెళ్ళినప్పుడు నాకు స్ట్రిక్ట్గా చెప్పారు, ఇఫ్ యూ విల్ డూ లైక్ దిస్ కష్టం అని చెప్పి. సో సప్లిమెంట్స్ చాలా చాలా ఇంపార్టెంట్ బికాస్ నువ్వు టైంకి తినట్లేదు అండ్ లైక్ ఎక్స్క్లూసివ్ బ్రెస్ట్ ఫీడ్ చేస్తున్నావు కాబట్టి. సో ఇందులో 3 అంటే ఇలా ఈ బ్రౌన్ ట్యాబ్లెట్ ఉంటుంది, గోల్డెన్ ట్యాబ్లెట్ ఉంటుంది. బ్రౌన్ మార్నింగ్ అండ్ నైట్ వేసుకోవాలి, గోల్డెన్ మధ్యాహ్నం అనమాట. ఇప్పుడు మనం బ్రేక్ఫాస్ట్ తర్వాత వేసుకోవాల్సిన ట్యాబ్లెట్ వేసుకుందాం. మేమందరం రెడీ, బట్ ఆమెకి షవర్ ఇవ్వాలి కాబట్టి ఆమెకి షవర్ ఇచ్చి ఇంకా హాస్పిటల్కి బయలుదేరదాం. బయలుదేరాము, వచ్చాము. కట్ చేస్తే బండి తాళాలు మర్చిపోయారు మా వారు, పైకి వెళ్ళారు తీసుకురావడానికి. జల్దీగా కామ్ శేతన్ కామ్ అంటారు కదా, అట్లా అయింది మాతో. జల్దీ అనుకుంటే ఇట్లా అయింది అనమాట. ఎస్ బేబీ, యూస్ ప్రొటెక్టింగ్ అస్. థ్యాంక్ యూ బేబీ. సరే ఇంకా హాస్పిటల్కి అయితే వెళ్తున్నాము. ఆమెర్ ఫుల్ స్లీపీ. ఇక్కడికి వెళ్ళాక మా ఆమీర్ వెయిట్ మెయిన్లీ ఐఎమ్ షూర్ అందరు మదర్స్ చాలా క్యూరియస్ ఉంటారు ప్రతిసారి చెకప్కి వెళ్ళినప్పుడు వెయిట్ ఏంటి చెక్ చేయడానికి. దట్ వన్ ప్లస్ అని హెల్త్ అప్డేట్స్ అవన్నీ తీసుకుందాము. Turn towards mama. Arhan. 20 points. Listen it. See that hand. Biceps. Okay, stand. You won't fall. I'll hold you. Stand straight. Good job. 20 kgs. Very good job. आपका हो गया सर. 20 kilos. 20 kilos. मम्मा बच्चे को मुझे गुड मॉर्निंग करेगा बच्चे को. अरे मेरा स्माइली बेबी रे, अरे मेरा चक्कू बेबी रे, अरे मेरा क्यूट अमडू रे. आज पर बच्चे रे.
साउंड करो मम्मा, टंग आउट करके, टंग आउट, मेक द साउंड आ बोलो, टंग आउट करके आ करो. అయితే నేను చాలాసార్లు మా అర్హాన్ చెకప్స్కి వచ్చినప్పుడు చాలాసార్లు చెప్పాను, మేము వచ్చే హాస్పిటల్ పేరు అదంతా కూడా లిటిల్ స్టార్ బంజారా హిల్స్లో ఉంది. అండ్ అర్హాన్ని చూపించుకునే డాక్టర్ వచ్చేసి డాక్టర్ సతీష్ కంట. డాక్టర్ దగ్గరికి వెళ్ళక ముందు ఈ డాక్టర్ పేరు నాకు తెలియదు, ఫీమేల్ డాక్టర్, ఇవి చూస్తారనమాట. చూసి మా కన్సర్న్స్ అన్ని తెలుసుకొని మా ఫైల్స్లో రాసేస్తారు, తర్వాత డాక్టర్ చూస్తారు. సో అది అయిపోయింది 1 రౌండ్ ఆఫ్ చెకప్. ఇప్పుడు డాక్టర్ వస్తారు, డాక్టర్ వచ్చాక డాక్టర్తో కన్సల్టేషన్ ఉంటుంది. ఆమెర్ కుట్టి వ్యాక్సినే, బట్ నేనేంటంటే ఒకసారి క్యాజువల్గా వచ్చాం కదా, ఎలాగో హెల్త్ అంతా ఎలా ఉంది అంతా చూపించుకుందామని. బికాజ్ మా ఆమెర్కి అనదర్ లెవెల్ రిఫ్లెక్స్ ఉంటాయి అనమాట, పాలు తాగడం, స్పిట్ చేయడం అదంతా కూడా చాలామంది పిల్లలకి అవుతుంది రిఫ్లెక్స్ అనేది. సో 45 degrees యాంగిల్లో పడుకోబెట్టమన్నారు. సో 2 పిల్లోస్ అమెజాన్లో తీసుకొని అలా స్టాక్ చేసి యాంగిల్ పిల్లో దానిపైన మా ఆమెర్ క్లౌడ్ పెట్టి అలా పడుకోబెడతాను అనమాట. అండ్ డామ్స్టాల్ అండ్ లాన్జాల్ అనేది ట్యాబ్లెట్, అందులో 1/4 బ్రెస్ట్ మిల్క్లో మిక్స్ చేసి ఇమ్మన్నారు. అండ్ లాన్జాల్ 1.2 ml డైలీ 3 times ఇవ్వమన్నారు. సో అది రెగ్యులర్గా ఇస్తున్నాము. అండ్ అల్హమ్దుల్లా స్పిట్ అనేది చాలా వరకు తగ్గింది. ఎప్పుడైనా తాగిన వెంటనే బర్బ్ తీసుకోకుండా అలా పడుకుంటే ఫ్లాట్లో అప్పుడు స్పిట్ చేస్తాడు, విచ్ ఇస్ వెరీ నార్మల్. ఆబ్వియస్లీ దకార్ అంటే బర్బ్ స్టక్ అయిపోయి ఎయిర్తో పాటు పాలు కూడా వచ్చేస్తాయి అనమాట. దట్ ఈస్ కాల్డ్ రిఫ్లెక్స్. మా అర్హాన్ వచ్చేసి ఇక్కడ బయట బ్యూటిఫుల్ అక్వేరియం ఉంటుంది, సో అక్కడ ఫిషెస్ చూస్తానని మా అర్హాన్ అక్కడ ఉన్నాడు. ఇంకా నేను ఆమెర్ ఇక్కడ విఐపీలో ఉన్నాం అనమాట. డిడ్ యూ ప్లే విత్ ద ఫిషెస్ బేబీ? It's not done. It's not done? You're going again? Will you go alone? No, you have to pull it. Hey, Toyota. Yeah, correct. कैसे करे देखो डैडा और आमिर. देखो. Wow, crazy. Next we have. Come on, Amir. Yeah, Arhan, come on. Oh. Come on, Hira, come on. So, Ivala, I met Alekhya, one of our subscribers, and Nizanga, I feel so blessed. That mainly వచ్చి నాకు మీ హక్కా బాటిల్ వల్ల నాకు యూజ్ అయింది అన్నారు. I feel so blessed because Alekhya గారికి 2 అమ్మాయిలు, ఆడపిల్లలు, అది కూడా ట్విన్స్. సో మదర్స్ మిల్క్ మెయిన్లీ నార్మల్గా సింగిల్ చైల్డ్ ఉంటేనే చాలా మంది ప్రొడ్యూస్ అవ్వట్లేదు, సరిపోవట్లేదు, ఫార్ములా ఇచ్చే అని చాలా మంది మనకు సొసైటీలో అంటారు. అలాంటప్పుడు ట్విన్స్ అయ్యేసరికి ఇంకా ప్రెషర్ ఆబ్వియస్లీ ఎక్కువ ఉంటుంది. బట్ ఐఎమ్ గ్లాడ్ ఎక్స్క్లూసివ్గా ఇప్పటి వరకు కూడా షీఈ్ ఓన్లీ బ్రెస్ట్ ఫెడ్ హర్ బోత్ ట్విన్స్. అండ్ వచ్చి మీ హక్క నాకు యూస్ఫుల్ అయింది, ప్రతిరోజు మిమ్మల్ని తలుచుకుంటాను అంటుంటే ఐఎమ్ ఫీలింగ్ సో హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్. నిజంగా మీరు వచ్చి మాట్లాడినందుకు ఐ ఫీల్ రియలీ రియలీ బ్లెస్డ్. మీలాంటి ఒక సబ్స్క్రైబర్ వచ్చి ఇలా మాట్లాడినా, ఒక 10 మంది నెగిటివ్గా మాట్లాడినా ఇట్ మేక్స్ మై డే. థ్యాంక్ యూ. కావాలి మా వారిని వదిలేసి ఉంటాను, పిల్లల్ని వదిలేసి ఉండలేను. No, Arhan will stay away, right? Yeah. We will not cuddle baby for few days, okay baby? No cough, no breathlessness. Feeding is okay? Yeah. But I feel mundu kanna takku tagutunnadani. Is it normal? Weight gain is good only, but mundu kanna takku tagutunnadani feeling also. Mundu kanna they feed more efficiently. Number of feeds. So because earlier they feed more often, but the efficiency is less. Yes. So now they are gaining weight and is good. They suck more effectively. Okay. So they drink a lot more. And so first 3 months they put on double the birth weight ocheyali. First 3 months. Second 3 months they slow down a little bit. So that is what we see, 30 grams a day weight gain adu ravali. And this season most common number bronchiolitis amma. He's on Aveeno Dermax, right? Yeah, I give him Dermaxo. Aveeno Dermax is better. Okay. It's much more softer, much more nicer for the face. Okay, ma. Growth. See, now like so he was what 3? What was he? 2.96. Almost 3 years ago.
See, my target is he should be 6 by the end of 3 months. That's my target, okay? So, which he is on the right track. But enduku mar takku taagutunnadu, that is the question. They feed more efficiently. They feed more efficiently, that's all. Okay? So this is all good, amma. Yeah, 38.5 amma. 38.5 centimeters. So na target inko 15 days ki amma double the birth rate avvali. And idi kuda 40 centimeters vachestadi. We are all on the right track. Nana neeke maindra illa Go sit there. Oh, utro. Okay. He's okay with me doing. Me tammudu, right? He's your younger brother, right? Right? Yeah. So who does he get jealous? Who when who carries? No, he's When not Papa jealous. carries? Asal kadu. No, he's a nice boy, right? In fact, nights tanu edchina, and when I tell him, at that time, if he wakes up also, I tell him, I have to take Ahmed, he'll be okay with it. Okay, I will wait. Tani padukubettaka malli tinni echukoni tinni tilpi padukuntaru. So that's what I'm saying. His importance has to be felt by him. నువ్వు ఎప్పుడు నంబర్ 1 అమ్మా. నువ్వు యూఆర్ ఆల్వేస్ నంబర్ 1 కదా, అవునా కదా? యూఆర్ నంబర్ 1, రైట్? వాడి సెకండ్ వచ్చారు కాబట్టి సెకండ్ కదా. What does Dada call you? Hero. హీరో అయ్యాడు వాడు. Hero no good. The other day, Ayan and Arhan, Akkababu and Arhan, they had a fight. Tanemo na Dr. Satish Kanta. Tanemo nahi mere Dr. Satish Kanta. It's not bad, Amma. It's not bad, but I don't want you to get. This age group will be okay if the cough is getting worse. If the cough is getting worse, number 1. Number 2, breathlessness or shortness of breath. Sarena? Breathlessness or shortness of breath. Number 2, then slowly he is developing some kind of a fever. At the moment he doesn't have. But we need to watch out for the fever if he gets that fever. Okay. Next, the Kakunda, my main concern is, okay, normally he plays well, they sleep well and they feed well. Ee 3 things you choose call it. If there is a poor sleep pattern, in the sleep pattern is getting disturbed by the running nose and cough, or there's a poor feeding pattern also. So sleeping, feeding and activity. So if he's dull, if he's lethargic on one side or irritable on the other side, and as I said, he's not wanting to eat well and sleep would disturb, and those are all bad things. Manam choose call it, okay, danger signs. And obviously cough and breathlessness. Last time cheppan kada recessions. You have to look at the body, flaring elarnese or subcostal or intercostal recessions. And మాట చెప్పేటప్పుడు కూడా they become breathless. Okay, so his speech gaani, his breathing method gaani. So keep a close watch. And as I said, this is just a virus. I don't want to give any medications, big medications. No. What do we give? Is only nasoclear saline drops. And if there's a block, Nazivion P. Emma, chudnanna. See, your little brother is young now. Ippudu see, you are tolerating it well, right? You had a running nose and you had a bit of cough, kada. See, you are big now, you are able to tolerate that better. But if you give that running nose and cough to Tammudu, what he will become is, he will become very breathless like how you had before, remember? So we should not kiss him, okay? We should, if you want to go with near Tammudu, you have to wear a mask. And you have to wash your hands. Is that okay? Is that a deal? Okay, yeah. He can go to Tammudu, but he has to wear a mask and he has to wash his hands. Say okay. And he can't kiss him on his cheeks. He can kiss him on his feet or something like that. Why? Because knee respiratory infection Tammudu control. First preference is avoid going. Ledu kaadu kodu. If he's really this thing, these are the precautions. He has to have a mask. He has to wash his hands. At the same time, he can kiss his feet or other part, not his face. Say okay. Weed tattukuntadu. He won't be able to tolerate that. Sorry. So say okay, baby. Now, in terms of medications, I don't want medications because this is just a viral infection. It will get better on its own. Amma nasoclear saline, Nazivion, you know. The only thing I want is only nebulizer and Montel because I know he has a wheeze. Naku, please give Pidukot 2 times a day and level in you decide. You want to give once a day, fine. 3 times a day, fine. You see, depending on how bad the cough is.
He doesn't right have now cough he doesn't now. have a Yeah. cough, don't give it. Okay. Like only I want this and the water. Okay. You can make out there are a lot of, I wouldn't say crepitations, they are, what do you call, added sounds on there. Yes. Secretions on there. Right now. It's just a matter of time. He will develop cough. So please watch that out. Sarina? Clear? The No? running nose. So Mukulo drops, only baby Vicks. Okay. Running nose ki only saline drops and baby Vicks ante. Okay, done. Any Vicks or any Ruby Faciant ante. Or you have Carval liquid, that's also fine. Easy breathe. Or eucalyptus oil. Yeah. Easy breathe. Night kuda dress మీద రాసేసాను. And that's how he could sleep well. It's just a viral. It will get better. How will you know he's not getting better? Is you have to watch the danger signs. Next 2 to 3 days. Ninne start ayindi. It will be there for the next 3 days. Okay, you take a call. The only thing is only Monter I want to give, and this twice a day. Yeah. This you take a call. Monter is only once a day. Yes, at night. Okay. Bye, Bodo. నిజంగానే vaccine Doctor, లేదా? his hi-fi is very strong. అవునా? Wow. Put the diagnosis. Appa. Oh my God. Oh, show your Very strength. strong. Show your strength. Show your strength. You know how to get stuff done. नहीं मेरा बच्चा नहीं रो बोलो हीरा बोलो बेबी डोंट क्राई आमिर बोलो मम्मा हाँ भैया है देखो हीरा भैया है ओ मम्मा मेरा बच्चा हो गया मेरा बच्चा మేము ఇంటికి వచ్చేసాము అండ్ ఆమిర్ అల్హమ్దుల్లా ఇస్ డూయింగ్ అబ్సల్యూట్లీ ఫైన్ मेरे बच्चे को इधर एक इंजेक्शन 2 वैक्सीन्स ना बेबी हाय चकोरो सो ఇప్పుడు టైం అలెక్సా వాట్స్ ద టైం సో టైం 4:30 అవుతుంది ఇప్పుడు కాసేపు ముందు లంచ్ చేసి మందు వేసుకుంటాం అండ్ నా వెనకాల వాటర్ బాటిల్స్ చూస్తున్నారు కదా నర్స్ చేసినప్పుడు చాలా దాహం వేసేది సో ఐ ఎండ్ అప్ డ్రింకింగ్ దోస్ బాటిల్స్ అన్నమాట ది నెక్స్ట్ డే గైస్ ఇది లిటరలీ ద నెక్స్ట్ డే అర్హాన్ నెబులైజర్ తీసుకుంటున్నాడు సో మా డాక్టర్ అర్హాన్కి నెబులైజర్ తీసుకోమన్నారు రైట్ బేబీ అందుకే అర్హాన్ నెబులైజర్ తీసుకుంటున్నాడు अच्छे से मम्मा साउंड कौन सी है साउंड नहीं आ रहा बेबी मेरे को नहीं होना वो साउंड ఓకే డన్ సో చూసారు కదా డాక్టర్ ఏమో ఫస్ట్ అర్హాన్ కి బికాస్ లాస్ట్ టైం అడ్మిట్ అయ్యాడు కొంచెం సీరియస్ అయింది డిసెంబర్లో అందుకే ఈస్ బిన్ వెరీ వెరీ క్లియర్ అంటే ఏం చేయాలి వాట్ ఆర్ ద డూస్ అండ్ డోంట్స్ అంతా మొత్తం రాగా ఎందుకు పెడతానంటే మీ అందరు కూడా అర్థమవుతుంది మనం దేంతో ప్రికాషన్స్ తీసుకోవాలి ఆర్ వాట్ ఆర్ ద వాచింగ్ సైన్స్ మన పిల్లలకి ఒకవేళ ఇఫ్ ద ఫాలోయింగ్ సిక్ మెయిన్లీ ఈ సీజన్లో వెన్ ఫాలోయింగ్ సిక్ వాచింగ్ సైన్స్ అవి ఉంటాయి కదా సరిగ్గా యాక్టివ్గా లేరు తినట్లేదు ఆర్ లథార్జిక్గా ఉన్నారు డల్గా ఉన్నారు ఆర్ ఫస్సీగా ఉన్నారు సరిగ్గా పడుకోవట్లేవు దీస్ ఆర్ ద కపుల్ ఆఫ్ థింగ్స్ మనం వాచ్ఫుల్గా ఉండాలి దాంతోపాటు ఊపిరి పీల్చుకుంటున్నప్పుడు ఇది నాకు రావట్లేదు చేయడానికి ఇది లోపల
ఇట్లా వెళ్తుంది లోపలికి, ఈ ప్లేస్ ఇట్లా లోపలికి వెళ్తుంది, ప్లస్ ఇక్కడ రిబ్స్ దగ్గర కూడా ఇట్లా లోపలికి ఇట్లా అన్నప్పుడు రిబ్స్ లోపలికి వెళ్ళి బయటకు వస్తుంటాయి. సో అప్పుడు దట్ మీన్స్ ఆ కిడ్స్ ఆర్ గోయింగ్ బ్రెత్లెస్. సో దీస్ ఆర్ లైక్ వాచింగ్ సైన్స్. లాస్ట్ టైం నేను డిసెంబర్లో అర్హాన్కి తీసుకెళ్ళినప్పుడు కూడా నేను ఫస్ట్ అదే అబ్జర్వ్ చేశాను. తను మాట్లాడడానికి ట్రై చేస్తున్నాడు కానీ ఇట్లా బ్రెత్లెస్ అవుతున్నాడు అండ్ చాలా లేజీగా, లెథార్జిక్గా, చాలా క్లింగీగా ఉన్నాడు. ఎప్పుడు లేనిది అలా అయిపోయింది, బ్రెత్లెస్ అయిపోతున్నాడని వెంటనే లేదు, ఐ థింక్ వీ హ్యావ్ టు గో టు ద డాక్టర్ అని చెప్పి తీసుకొని వెళ్ళాము. అండ్ అల్హమ్దుల్లా టైంకి వెళ్ళడంతో ఎవ్రీథింగ్ వాజ్ గుడ్. సో ఇప్పుడు నాకు తెలుసు, అప్పుడు నాకు తెలియకుండా నేను సరే ఓకే ఏదో తేడా కొడుతుందని చెప్పి మదర్ ఇన్స్టింక్ట్ అనేది ఉంటుంది కదా, సో దాంతో అలా తీసుకెళ్ళాము. బట్ నౌ దట్ ఐ నో అండ్ మాలాగా ఎవరికి అవ్వకూడదు అని చెప్పి ప్రాబబ్లీ నేను నైట్ చూసినప్పుడు నైట్ తను ఫస్సీగా ఉన్నాడు, క్లింగీగా ఉన్నాడు అని నాకు ఒకవేళ దీస్ ఆర్ ద సైన్స్ అని ముందే తెలుసుంటే అప్పుడే తీసుకెళ్ళిపోయేదాన్ని ఎమర్జెన్సీ వార్డ్కి. బట్ ఆ టైంలో నాకు తెలియదు దోస్ ఆర్ లైక్ కపుల్ ఆఫ్ సైన్స్ అని చెప్పి. పొద్దున్న లేచాక నోస్ బ్లాక్ అవుతుంది అండ్ కోల్డ్ ఉంది కదా అని నెబులైజర్ ఇస్తున్నా కూడా తనకి అసలు సెట్ అవ్వట్లేదు. దట్స్ వెన్ ఐ వాజ్ లైక్ లేదు తీసుకెళ్దామని చెప్పి. డాక్టర్ అదే అన్నారు, ప్రాబబ్లీ నీకు తెలిసి ఉంటే నువ్వు నైట్ నోటీస్ చేసావు, అదంతా కూడా కరెక్ట్గా చెప్పావని చెప్పి. అండ్ ఎప్పుడైనా సరే మనకి డాక్టర్స్ ఏంటి చెప్పాలి, ఇంకా ఏమవుతుంది, వాట్ ఆర్ ద సైన్స్, మీరేం నోటీస్ చేస్తున్నారో అడిగినప్పుడు ఎప్పుడైనా సరే ప్రతిదీ ఎవ్రీ సింగిల్ బిట్ క్లియర్గా చెప్పండి. ఇంతే కదా అని చెప్పి ఏది నెగ్లెక్ట్ చేయకండి. అల్హమ్దుల్లా డాక్టర్ సతీష్ గంటా హ్యాస్ బీన్ వెరీ నైస్ అండ్ పర్సనలీ నాకు ఐ ఫీల్ హీస్ వన్ ఆఫ్ ద బెస్ట్ పీడియాట్రిషియన్స్ ఇక్కడ ఇన్ హైదరాబాద్. ద ఓన్లీ థింగ్ ఏంటంటే ఆయన మనకి పర్సనల్ కాంటాక్ట్లో అవైలబుల్ ఉండరు. ఈవెన్ ఇఫ్ యూ వాంట్ టు రీచ్ హిమ్ ఎమర్జెన్సీ కేసెస్లో కూడా మీరు ఎమర్జెన్సీ వార్డ్కే తీసుకెళ్ళాలి, లేదా హాస్పిటల్కి ఫోన్ చేసినా వాళ్ళు అదే అంటారు ఎమర్జెన్సీ వార్డ్కి రావాలని చెప్పి. నిజంగా ఇఫ్ ఇట్ ఈస్ వెరీ క్రిటికల్ దే విల్ కనెక్ట్ డాక్టర్కి అండ్ డాక్టర్ గైడ్ చేస్తారు, లేదా అప్పుడు రావాలంటే అప్పుడు వస్తారే తప్ప మన ఎమర్జెన్సీస్కి మనం ఎమర్జెన్సీ అని ఫీల్ అయితే వీ విల్ నాట్ హ్యావ్ పర్సనల్ కాంటాక్ట్. వన్ వే అది మంచిదే, ఇంకో ది అదర్ సైడ్ యాజ్ పేరెంట్స్ పర్స్పెక్టివ్ మనకి లేదు అంటే పర్సనల్ కాంటాక్ట్ ఉండాలి కదా అన్నట్టు అనిపిస్తుంది. ఆయన ఏంటంటే మనకి ముందే బిఫోర్ హ్యాండ్ ఇది అయితే ఇది చేయాలి, అదైతే అది చేయాలి అని చెప్పి అన్ని అడ్రస్ చేసి చెప్తారు. కాబట్టి వాట్ ఆర్ ద సైన్స్ టు బి వాచ్ఫుల్ అనేది కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ప్రతిసారి వెళ్ళినప్పుడు చక్కగా కూర్చోబెట్టి అన్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో దట్ ఈస్ వన్ థింగ్ దట్ ఐ రియల్లీ లైక్ అండ్ పర్సనలీ నేను అందుకే ఆయన దగ్గర వెళ్తాను పిల్లల్ని తీసుకొని. అయితే నిజానికి నిన్న ఆమెర్ వ్యాక్సిన్ అయిన తర్వాత హీ హాస్ బిన్ వెరీ క్లింగీ, అసలు ఎవరి దగ్గర ఉండట్లేదు. అర్హాన్కి కూడా ఒంట్లో బాగాలేదు, ఆమెర్కి వ్యాక్సిన్ అయింది, తను ఫస్సీగా ఉన్నాడు. అనుకున్నంత ఈజీ కాదు అని అర్థమైంది. బట్ అల్హమ్దుల్లా నిన్న ఐ వాజ్ అంటే ఎలా ఉండే అంటే నా సిచ్యువేషన్ ముట్టుకుంటే ఏడ్చేస్తానేమో అన్నట్టు ఉండింది. ఐ వాజ్ ఫీలింగ్ అంత హెల్ప్ ఉన్న ఇంట్లో అంటే ఫ్యామిలీ ఉన్నారు, హెల్ప్స్ ఉన్నా కూడా ఐ వాజ్ ఫీలింగ్ హెల్ప్లెస్. ఎంతమంది హెల్ప్ చేయడానికి ఉన్నా కూడా ఐ వాజ్ ఫీలింగ్ హెల్ప్లెస్. అలా ఉండే నా సిచ్యువేషన్. బట్ అల్హమ్దుల్లా పిల్లలు నిజంగా దే ఆర్ వెరీ కోఆపరేటివ్, వెరీ అండర్స్టాండింగ్. ఇద్దరిని అంటే ఆమెని యూజువల్గా క్రీప్లో పడుకోబెడతాను కదా, అప్పుడప్పుడు మధ్యలో నర్స్ చేసిన తర్వాత నా పక్కనే పడుకోబెట్టుకున్నాను, సో దట్ ఆయనకు కూడా కొంచెం కంఫర్టబుల్గా ఉంటుందని చెప్పి. అలా మా డే నిన్న కొంచెం నాకు పర్సనల్గా హెక్టిక్ ప్లస్ వర్క్ లోడ్, కమిట్మెంట్స్, డెలివరబుల్స్ ఉండే, బ్రాండ్ డెలివరబుల్స్ ఉండే. సో అది లాస్ట్ మినిట్ కరెక్షన్స్ అని బ్యాక్ అండ్ ఫోర్త్ అవ్వడం మీరు అనుకున్నంత ఈజీ కాదు. అదేంటి లైఫే కదా వ్లాగ్ చేయడం అని. నాకు పర్సనల్లీ ఏంటంటే ఎస్ మా అత్తగారి ఛానల్కి మేము కొంచెం ఎంటర్టైనింగ్ కంటెంట్ చేస్తాము, మా పర్సనల్ లైఫ్ చూపిస్తాను. బట్ నా ఛానల్లో నేను కొన్ని మూమెంట్స్ ఉంటాయి, నేను ఎంటర్టైనింగ్ వి చూపిస్తాను. అట్ ద సేమ్ టైం నా వీడియోస్తో ఏమైనా ఇన్ఫర్మేషన్ వెళ్ళాలి, ఏమైనా యూస్ఫుల్గా ఉండాలి మీ అందరికీ. నేను చేసిన మిస్టేక్తో కానీ లేదా నేను నేర్చుకున్న దాంట్లో కానీ మీకు ఏమైనా చెప్పాలి, నా వీడియోస్తో మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ రావాలనే ఒక థింగ్ ఉంటుంది నాకు. సో అలా ప్రతి వీడియోలో ఏదో ఒక ఇన్ఫర్మేషన్, ఏదో ఒక లెర్నింగ్ ఆస్పెక్ట్ ఉంటే బాగుంటుంది అని చెప్పి సో అలా అనుకొని షూట్ చేస్తాను. బ్రాండ్స్తో వర్క్ చేస్తున్నప్పుడు కూడా ఏదో పని చేసేసాను కదా అన్నట్టు కాదు. బిఫోర్ ఏ బ్రాండ్తో వర్క్ చేసిన బిఫోర్ నా హోంవర్క్ చేయడం కానివ్వండి, అది నేను వాడడం కానివ్వండి, నాకు నచ్చితేనే నేను మీకు షేర్ చేయడం, అవన్నీ కూడా. ద కపుల్ ఆఫ్ బ్రాండ్స్ నేను అసలు రిజెక్ట్ చేసేస్తాను, నేను చేయనని చెప్తాను. లేదా నేను పర్సనల్గా నిజంగా యూస్ చేసినవి బ్రాండ్ ప్రమోషన్ లేకపోయినా కూడా నేను దేర్ ఆర్ సో మెనీ థింగ్స్ దట్ ఐ ప్రమోట్, నేను మీ అందరితో షేర్ చేస్తాను. అనుకున్నంత ఈజీ కాదు. దాంతో ఇద్దరు పిల్లలు హూ ఆర్ వెరీ క్లింగీ, అంటే మదర్స్ బేబీస్ అన్నట్టు ఉన్న వాళ్ళు ఉన్నారు. అండ్ ఒంట్లో బాగాలేనప్పుడు నిజంగా నాకు ఎలా అనిపిస్తుంది అంటే నిన్న అసలు మా మమ్మీ ఎలా ముగ్గురిని కనేసింది, ఎలా ముగ్గురిని పెంచేసింది అన్నట్టు ఫీలింగ్ వచ్చింది. ఆ టైంలో అందరికి ఇద్దరు ముగ్గురు ఇస్ వెరీ కామన్. వెరీ రేర్ ఆఫ్ ద రేరెస్ట్ ఫ్యామిలీస్కి సింగిల్ చైల్డ్ ఉండేవాళ్ళు కదా. నిజంగా హ్యాట్స్ ఆఫ్ మన పేరెంట్స్కి, అంత బాగా మమ్మల్ని చూస్తున్నారు అండ్ మమ్మల్ని ఇవాళ ఈ పొజిషన్లో వచ్చేటట్టు చేశారు. అండ్ థ్యాంక్స్ టు మై కిడ్స్, వాళ్ళు కూడా పాపం చాలా సపోర్టివ్గా ఉండే. వెన్ ఐ వాస్ టెల్లింగ్ ఐ హ్యావ్ టు వర్క్ అంటే నాకు నా స్పేస్ ఇస్తుండే. నేను స్ట్రెస్ అవుట్ అవుతున్నాను అంటే నేను నా వల్ల అవ్వట్లేదు అర్హాన్, ఐఎమ్ ఫీలింగ్ స్ట్రెస్డ్ అవుట్ అంటే పాపం మా హీరా నాకు ఇలా రబ్ చేస్తాడు, నాకు ఎక్కడ స్ట్రెస్ అవుతుందంటే ఇక్కడెక్కడ రబ్ చేస్తాడు, బ్యాక్ పెయిన్ అవుతుందంటే అలా రబ్ చేస్తాడు. సో హీస్ బిన్ టేకింగ్ కేర్ ఆఫ్ మీ. ఫ్యామిలీ హాస్ బిన్ వెరీ సపోర్టివ్. అల్హమ్దుల్లా
నిజానికి చెప్పాలంటే అల్లా తాలా హ్యాస్ బిన్ వెరీ 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 కైండ్, అల్హమ్దుల్లా. కాకపోతే దిస్ ఇస్ ద రియాలిటీ. ఇద్దరు పిల్లలతో డెఫినెట్లీ కొంచెం స్ట్రగుల్స్ కూడా ఉంటుంది. ఇట్స్ నాట్ అ కేక్ వాక్, ఫస్ట్ వన్ చైల్డ్తో ఉండేలాగా కేక్ వాక్ ఉండదు, బట్ అట్ ద సేమ్ టైమ్ ఇట్ ఈస్ వెరీ బ్యూటిఫుల్. అదే చెప్దామని. అయితే ఇంకొక విషయం అడ్రస్ చేయాలి. నేను అర్హాన్ కోసం ఆమెని ఇంట్లో వదిలేసి వెళ్ళాను అని ఒక వీడియో చేశాను. అర్హాన్ స్కూల్లో పారా ప్రొఫెషన్ ఉన్నప్పుడు ఆమెని వదిలేసి వెళ్ళాను అని చెప్పి. అయితే ఫస్ట్ అర్హాన్ని ఎప్పుడు వదలలేదు, ఆమెని ఎలా వదిలేసి వెళ్ళిపోయావు అని అడిగారు. అదే చెప్పడానికి ఆ వీడియో, అంటే ఫస్ట్ టైం మదర్కి సెకండ్ టైం మదర్కి డిఫరెన్స్ ఏంటి, ఎంత కష్టంగా ఉంటుంది అని చూపించడానికి చేసిన వీడియో అది. రాగా పర్సనలీ నాకు అలా వదిలేసి వెళ్ళడం ఇష్టం లేదు, బట్ దట్ ఈస్ ద రియాలిటీ, దట్ ఈస్ ద ట్రూత్ అని చూపించడానికి ఆ వీడియో షూట్ చేశాను మీ అందరికి అర్థం అవ్వాలని చెప్పి. దట్ ఇట్ ఈస్ నాట్ యాజ్ ఇట్ వాజ్ ఇన్ ద ఫస్ట్ టైంలో నేను అసలు వదిలేదాన్ని కాదు, ఎక్కడికి వెళ్ళని తీసుకెళ్లేదాన్ని. బట్ ఇప్పుడు అలా కాదు. నేను అదే వేరే ప్లేస్కి వెళ్తున్నానంటే అర్హాన్తో పాటు, ఇప్పుడు అర్హాన్ కింద కల్చరల్ యాక్టివిటీస్ దగ్గరికి వెళ్తున్నప్పుడు నేను ఆమెని తీసుకునే వెళ్తాను తోడుగా. సో దీస్ ఆర్ లైక్ కపుల్ ఆఫ్ ప్లేసెస్ నేను ఆమెని తీసుకెళ్ళగలను. బట్ నేను వెళ్ళింది అర్హాన్ స్కూల్కి అలా నేను చిన్నపిల్లని తీసుకెళ్ళాను. ఇట్ ఈస్ నాట్ అలౌడ్. అది కూడా వర్కింగ్ టైంలో. నార్మల్గా మీటింగ్ ఉంది, పీటీఎం ఉంది, అలాంటప్పుడు తీసుకెళ్ళానంటే అది వేరే విషయం. నేను అక్కడ వెళ్ళింది ఒక క్లాస్ తీసుకోవడానికి వెళ్ళినప్పుడు ఐ కెనాట్ టేక్ ద యంగ్ ఓవర్ అండ్ గో. అది మీరు అర్థం చేసుకోవాలి. మీరు మీ స్టూపిడ్ కమెంట్స్, మీ స్టూపిడ్ థింకింగ్, దాన్ని ఏమన్నాలో నాకు అర్థం కాదు. స్టూపిడ్ అనే పదం వాడినందుకు ఐఎమ్ సారీ, బట్ ఆల్ ఐ సే ఇస్ ఇట్ ఇస్ ఫూలిష్నెస్. అలా వదిలేసి వెళ్ళిపోయావేంటి అని చెప్పి అనడం, అలా వదిలేసి వెళ్ళాల్సి వచ్చింది. దట్ ఐ హ్యావ్ టు మేక్ దట్ దోస్ టఫ్ డిసిజన్స్ అని చూపించడానికి అది చెప్పు. నో బేబీ, యా. సో అదనమాట. వెయిట్, కెన్ ఐ ఫినిష్ దిస్ బిట్? యా, యూ కెన్ స్టాండ్ హియర్ అండ్ సీ. అండ్ ఇంకొక కామెంట్ ఉండే దట్ అంత చిన్నప్పటి నుంచి వేసేసావు, మీ అర్హాన్ అంత స్లోగా ఉన్నాడని చెప్పి. నేను అక్కడ ఉంటే తనకి ఎంత కాషియస్గా ఫీల్ అవుతున్నాడు, యూ విల్ నాట్ నో. అండ్ చాలామంది దానికి డిఫెండ్ చేస్తూ కామెంట్ చేశారు దట్ వెల్ బిహేవ్డ్గా ఉంటే స్లోగా ఉండడం కాదు అని చెప్పి. అండ్ అల్హమ్దుల్లా ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ మై చైల్డ్. ఈజ్ వెరీ వెరీ వెల్ బిహేవ్డ్. స్కూల్లో కూడా అందరూ అదే చెప్తారు. ఆ రోజు నన్ను చూసి, నేను వేరే పిల్లలతో మాట్లాడడం చూసి తనకి ఆ మెల్డౌన్ అయింది. అండ్ లిటరలీ ఫ్యాకల్టీ అందరూ షాక్ అయ్యారు, అర్హాన్ ఇట్లా ఏడుస్తాడా అని చెప్పి. సో దాట్ వాజ్ ద థింగ్. ఇంకా నేను మీ అందరికీ ఎంత చెప్పినా అర్థం చేసుకునే వాళ్ళు మాత్రమే అర్థం చేసుకుంటారు, తప్పుగా ఆలోచించే వాళ్ళకి ఏం చేయలేము. సో మా ఆమీర్ అయితే ఇప్పుడు అక్కడ పడుకుని ఉన్నాడు క్రిబ్లో. లాండ్రీ వచ్చింది, మా అర్హాన్ వచ్చేసి బుక్ తీసుకొని ఇక్కడ నిల్చున్నాడు. బేసిక్గా మా ఆమీర్కి అయితే ఏం లేదు. ఒకవేళ ఫీవర్ వస్తే క్రోసిన్ ఆ సిరప్ ఏమన్నారు, పారాసిటమాల్ సిరప్ ఉంటుంది కదా అది. అండ్ మా అర్హాన్కి మాంటైర్ సిరప్ అండ్ లెవెనిల్ అండ్ బుడికాట్ 0.5, లెవెనిల్ 0.63 ఇవి నెబులైజేషన్కి. 0.63 లెవెనిల్ వచ్చేసి దగ్గుంటేనే నా మీద వదిలేశారు. నాకు ఎన్నిసార్లు ఇవ్వాలంటే అన్నిసార్లు, దగ్గుంటే మాత్రమే. అండ్ బుడికాట్ 0.5 వచ్చేసి పొద్దున ఒకసారి, రాత్రి ఒకసారి, డిపెండింగ్ ఆన్ హిస్ కోల్డ్ అని చెప్పారనమాట. అండ్ మాంటైర్ రాత్రి మాత్రం పడుకునే ముందు 5 ml ఇవ్వమన్నారు. సో దీస్ ఆర్ ద థింగ్స్ దట్ డాక్టర్ హెస్ టోల్డ్ మీ. అండ్ ఐ హోప్ కొంచెమైనా మీ అందరికీ ఈ వీడియోతో ఇన్ఫర్మేషన్ వెళ్ళింది. హ్యావింగ్ సెడ్ దట్ ఈ వీడియోని ఇక్కడితో ఎండ్ చేసి మరొక సరికొత్త వీడియోతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు సెలవు. నేను మీ సమీరా షరీఫ్. బై గైస్.